2000 సంవత్సరమో 2001 సంవత్సరంలోనో ఒరిస్సాలో కుష్ఠరోగుల మధ్యలో ఫారినర్ వచ్చి సువార్త చెప్తా ఉన్నారు. ఆయన భార్య, కుమార్తె, 2 మగపిల్లలు. వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చి మన భారతదేశంలో ఒరిస్సా ప్రాంతంలో కుష్ఠరోగుల మధ్యలో ప్రభుని గురించి చెప్తూ వాళ్ళకు వైద్యాన్ని అందిస్తూ వాళ్ళ మధ్యలో ఉండి ఆ రోజు రాత్రి కారులో పడుకున్నారు. పాస్టర్ గారు 2 మగపిల్లలు. పాస్టరమ్మ కూతురు మాత్రం అక్కడున్న పేద ప్రజల మధ్యలోనే వాళ్ళ ఇంట్లోనే పడుకుంది. కొంతమంది అల్లరి మోక మత ఛాందస్తవాదులు ఆ కారును చుట్టుముట్టి పెట్రోల్ పోసి దాన్ని తగలబెట్టేస్తే ఆ మంటల్లోనే సజీవ దహనం అయిపోయారు పాస్టర్ గారు, 2 పిల్లలు. ఆ పాస్టరమ్మ తర్వాత తెలిసిన తర్వాత సమాధి కార్యక్రమం ఆ టైంలో అందరూ న్యూస్ రిపోర్టర్లు అందరూ వచ్చి వాళ్ళందరూ అడిగితే ఒకటే మాట అంది, మా ప్రభు క్షమించమని మాకు నేర్పించాడు, మేము ప్రేమ కలిగిన వాళ్ళం, మాకు ప్రతీకారాలు లేవు, మేము ప్రేమ కలిగిన వాళ్ళం. ఆమె ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె ఎవరి మీద కేసు పెట్టలేదు. గవర్నమెంట్ పట్టుకున్నారు, వాళ్ళని తీసుకెళ్లారు, అవన్నీ తెలిసాయి. కానీ ఈమె మాత్రం పొరపాటున క్షమించేసింది. కానీ మీరు తర్వాత చూసుకోండి, ఒరిస్సా ప్రాంతం, ఆ ప్రాంతం ఎక్కడైతే జరిగాయో ఆ ప్రాంతంలో మొత్తం భయంకరంగా కొట్టుకుపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా. ప్రతీకారం అనేటటువంటిది మనం తీసుకోకూడదు. దేవుడు తలుచుకున్నాడంటే కుటుంబాలుగా వెళ్ళిపోతాయి, ఏవి మిగలవు, ఎవరు మిగలరు. కాకపోతే గొప్ప మాట ఏంటంటే, లోకంలో ఉన్నవాడికి అంతుంటే మరి వానికంటే గొప్పోడు మన దేవుడు, వానికంటే కూడా గొప్పోడు మన దేవుడు. మనం దేనికి భయపడాలా, దేనికి మనం ఇబ్బంది పడాలా? ప్రేమతోనే బ్రతకాలి. దేవునికి స్తోత్రం.